నమస్తే, వెల్కమ్ టు థింకాంధ్ర. నేను మీ ప్రియాంకరావు. మద్యం కుంభకోణం అందరికీ తెలుసు. ఢిల్లీ కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అంటూ కూడా కొద్ది రోజులుగా ఆరోపణలు రావడం, దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు బయటకు రావడం మనం తరచూ చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు సాక్షి పేపర్ లో ఒక ఆర్టికల్ రాశారు. ఏంటి అంటే, ఏదైతే మద్య కుంభకోణం జరిగిందో ఇది చంద్రబాబు నాయుడు గారే చేశారు, ఆయనే ఆరంభించారు, ఇందులో చాలా వరకు డబ్బులు తినేసి వైసీపీ వాళ్ళని కావాలని ఇరికిస్తున్నారు అంటూ కొన్ని బ్రాండ్లు అంటే 2014-19 మధ్యలో లెజెండ్ అని, పవర్ స్టార్ అని ఇలాంటి బ్రాండ్స్ దింపింది ఆయనే అంటూ ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. అయితే ఇక్కడ చాలా మందికి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగా ఆయన కుంభకోణం చేస్తుంటే ఎందుకు వైసీపీ వాళ్ళ మీద ఆరోపిస్తారు? ఇన్ని రోజులు మాట్లాడిన వైసీపీ ఈ రోజు ఎందుకు కొత్తగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది? అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్త? ఇలాంటి అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ఏం జరిగింది? ఈ ఆర్టికల్ వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? ఎలా చూడాలి? వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ రోజు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయలు గండికొట్టి మద్య కుంభకోణంలో 20,000 కోట్ల రూపాయలు ఆస్తులు వెనకేసుకున్నారు. అలానే లెజెండ్, పవర్ స్టార్ అనే బ్రాండ్లు 2014 నుండి 19 వరకు తీసుకొచ్చారు. ఎక్కడ ఇవి బయటపడతాయో ఢిల్లీ ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ వాళ్ళ మీదకి నెట్టేశారు, తప్పించుకునే ప్రయత్నం అని సాక్షిలో ఒక ఆర్టికల్ వచ్చింది. దీనికి మీరేమంటారు? నిజంగానే ఇలాంటి కుంభకోణం జరిగిందా? 2023 సెప్టెంబర్ 9వ తారీఖు రోజు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులో చంద్రబాబు నాయుడు గారు తమ హెరిటేజ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చుకున్నారు అని చెప్పిన కేసు, ఫైబర్ నెట్ లో కుంభకోణానికి పాల్పడ్డారు అని ఒక కేసు, అలాగే మద్యం డిపాజిట్లు తిరిగి చెల్లించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పిన ఒక కేసు, ఉచితంగా ఇసుకని ప్రజలకు ఇవ్వటం అనే ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పిన ఒక కేసు, ఇందాక మనం ప్రస్తావించుకున్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 5 కేసులు నమోదయ్యాయి. వీటికి తోడు అదనంగా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు అంగళ్ళు గ్రామంలో హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన సమక్షంలో వైసీపీ శ్రేణుల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన కేసులో ఈయన రెచ్చగొట్టడం వల్లే వైసీపీ శ్రేణుల మీదకి దాడి జరిగింది అని చెప్పని ఇంకొక కేసు నమోదు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి మీద 6 కేసులు నమోదైంది. మరి 6 కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన వాళ్ళు, ఎక్సైజు కేసు కూడా నమోదు చేసిన వాళ్ళు, మరి ఇవాళ సాక్షిలో వండివార్చిన కథనం అంశాలు ఆ రోజు పాలకులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున వారి దృష్టికి రాలేదా? 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పాలకుడు. 2019 మే 30 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆయన పాలనలో కొనసాగుతూ ఉండగానే ఢిల్లీ మద్యం కుంభకోణం అంశం బయటకు వచ్చింది. ఆ అంశం బయటకు వచ్చి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి నుంచి చాలా మంది ప్రముఖుల్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేశారు. దాదాపుగా నెలల తరబడి జైల్లో ఉన్న తర్వాత కానీ బెయిల్ మీద బయటికి రాలేకపోయారు. మరి ఈ వాస్తవాలన్నీ తెలుసున్న జగన్మోహన్ రెడ్డి గారికి అంతకంటే పెద్ద కుంభకోణానికి 2019 ముందు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో పాల్పడి ఉంటే ఆయన హయాంలో కొన్ని బ్రాండ్లని అమల్లోకి తీసుకొచ్చి తద్వారా వేల కోట్ల రూపాయల దోపిడీకి చంద్రబాబు నాయుడు గారి పాల్పడ్డ సాక్ష్యాధారాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండున్నట్టయితే మరి కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఎవరు కట్టడి చేశారు ఆయన కేసు నమోదు చేయకుండా? చంద్రబాబు నాయుడు గారితో ఆయన కొల్లుడయ్యి డబ్బు తీసుకోను, మామూలు తీసుకోను చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసులు నమోదు చేయకుండా వదిలిపెట్టారా? ఇవాళ సాక్షి రకరకాల కథనాలు వండి వాచడంలో సిద్ధహస్త్రాలు. ఎందుకంటే మనకందరికీ సాక్షి మీద ఉన్న ఒక అభిప్రాయం ఏంటి అంటే, సాక్షి పత్రిక మొత్తం మీద ఆ రోజు డేటు, ఆ రోజు వారం తప్పితే ఇంకేది నిజం ఉండదు అని చెప్పని సామాన్య ప్రజానీకం కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఒకనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో సాక్షి పత్రిక ప్రస్థానం మొదలైన నాడు లక్షలాది సర్క్యులేషన్ కలిగి ఉన్న సాక్షి పత్రిక క్రమక్రమంగా ప్రజల్లో కూడా ఆదరణ కోల్పోయింది. మీరు ఇవాళ బజార్లో మనం ఏ మిర్చి బండి షాప్ దగ్గర చూసినా, మిర్చి బండి దగ్గర చూసినా కూడా ఆ పొట్లాలు కట్టివ్వడానికి పొత్తులుగా ఉండేది సాక్షి పేపర్లే. అంటే సేల్ కాకుండా రిటర్న్ వచ్చేవన్నీ కూడా సాక్షి పేపర్లే. అంతగా ప్రజాదరణ ఎందుకు కోల్పోతుంది అనేది సాక్షికి కూడా తెలిసినా కూడా వైసీపీ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా వారి కుటుంబం చేత, వారి కుటుంబ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న పత్రిక కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగానే వాళ్ళు ఆ కథనాలు మొత్తం కూడా వండి వార్చాలి. ఇదే సాక్షి కదా ఒకనాడు వివేకానంద రెడ్డి గారి మరణం జరిగితే ఆ మరణాన్ని సహజ మరణంగా ముందు చిత్రీకరించారు. తర్వాత అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత దాన్ని నాటి పాలకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారితో ఒక మార్ఫింగ్ ఫోటో చేతిలో పెట్టి ఆయనకు ఆపాదించే ప్రయత్నం చేశారు. కానీ సిబిఐ విచారణలోనే కాదు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో హత్య జరిగిందని మాట్లాడటంలా ఆయన దస్తగిరి చేశాడు, లేదు సునీల్ యాదవ్ చేశాడు, అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అని చెప్పని మాట్లాడుతున్నాడు తప్ప ఇంకా ఒక అడుగు ముందుకేసి వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్
ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఆయనకి అక్రమ సంతానం ఉన్నారు, అక్రమ సంతానానికి ఆస్తులు కట్టబెడతారు అనే ఉద్దేశంతో వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పని సాక్షిలో కథనాలు రాయించారు. అంటే ఏది నిజం? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించింది నిజమా? ఈ రోజు వివేకానంద రెడ్డి గారి కుమార్తెకు ఆపాదిస్తుంది నిజమా? ఆ కథనం రాసింది సాక్షినే, ఈ కథనం రాస్తున్నది సాక్షినే. అంటే ఈ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించడం అనేది సాక్షికి మొదటి నుంచి అలవాటు. ఈ మధ్యకాలంలో చూసాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఉండగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన మీద గులకరాయితో ఒక దాడి జరిగింది అని చెప్పని వార్తలు విన్నాం మనం. ఆయనే అంటే తన మీద హత్యాయత్నం జరిగినట్టుగా మరుసటి రోజు తన పత్రికలో కథనాలు రాయించారు. ఏమని రాశారు? మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం అని చెప్పని. ఎవరిని అరెస్ట్ చేశారు? ఒక మైనర్ బాలుడిని అరెస్ట్ చేసి, ఆ బాలుడు చీకట్లో గురి చూసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తే, ఆ దాడికి ఆయనకి ఇక్కడ చిన్నపాటి దోక్కుపోయినట్టుగా ఒక గీతబడి, అదే రాయి మళ్ళీ వెళ్ళి అంటే గోడగొట్టిన బంతిలాగా ఆయన నుంచి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కంటిని గాయపరిచి, మరి ఆ రాయి ఏమైపోయిందో ఎవరికి దొరకలా, ఆ రాయి ఎటెళ్ళిందో ఎవరు ట్రేస్ అవుట్ చేయలే. కానీ ఆ బాలుడు బాధ్యుడు అని చెప్పని ఒక మైనర్ బాలుడిని, బలహీన వర్గాలకు సంబంధించిన మైనర్ బాలుడిని మాత్రం చిత్తక్క కొట్టి జైలు పాలు చేశారు. హత్యాయతనం కేసు నమోదు చేశారు అతని మీద. అంటే ఎన్నికలలో ప్రచార లబ్ధి కోసం 2019 ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆ రోజు కోడికత్తి శ్రీను పేరిట జరిగిన డ్రామా చూసాం. మరి ఆ రోజు బాధితుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులను నేను నమ్మను అని చెప్పని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లను నేను నమ్మను అని చెప్పని ఒక చిన్న కోడికత్తి ఘాటుకి హైదరాబాద్ వెళ్ళి, అంటే ఆయనకి జరిగింది చిన్న ఘాటు, ఆ ఘాటు అయినా సరే ఒక పక్క వాళ్ళ శ్రేణులేమో ఆయన్ని పులి సింహం అని ఎలివేషన్ ఇస్తూ ఉంటారు, కానీ ఆయన మాత్రం ఆ చిన్న ఘాటుకే హైదరాబాద్ వెళ్ళి స్ట్రెచర్ మీద అన్కాన్షియస్ అయినట్టుగా ఆ రక్తి గట్టించే డ్రామాలు చూసాం మనం. అంటే వీటినన్నిటికీ కేంద్ర స్థావరంగా పనిచేసేది సాక్షి, ఆ ఐడియాలజీని ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేసింది సాక్షి. అటువంటి సాక్షి ఇవాళ ఈ మద్యం ఆరోపణ తమను చుట్టుముట్టుతున్న సందర్భంగా, తాము వివరణ ఇవ్వాల్సిన సందర్భంలో, తమ పాలనా హయాంలో 2019 నవంబర్లో తాము తీసుకొచ్చిన మద్యం పాలసీ మాటున ప్రభుత్వ మద్యం షాపులలో డిస్టరీస్ ద్వారా, ఆ మద్యం షాపుల్లో బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ బ్రాండ్లు కొనుగోలు చేయించాలి అనే ప్రాతిపదిక మీద మామూలు వసూళ్ల పర్వానికి తెరలేపారు. వేల కోట్ల రూపాయలు రాజకాశి రెడ్డి ద్వారా, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు కోట్లాది రూపాయల మామూలు వసూళ్లకు పాల్పడ్డారు. బ్రోవరేజెస్ కార్పొరేషన్ నుంచి రాజకాశి రెడ్డికి ప్రత్యక్షంగా ప్రతిరోజు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ఆ రోజు ఏ డిస్టరీ నుంచి ఏ బ్రాండ్ ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేశారనే సమాచారాన్ని అధికారికంగా ప్రభుత్వ సిస్టమ్ నుంచి రాజకాశి రెడ్డికి షేర్ చేయబడింది అని ఇవాళ విచారణ సంస్థలో తేటతలం అయిన తర్వాత కూడా ఇంకా తమను తాము సమర్థించుకునే ప్రయత్నం చేస్తా 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, మద్యంలో అక్రమాలకు పాల్పడింది అని చెప్పని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 100కి 100 జగన్మోహన్ రెడ్డి గారు తాను తన సాక్షి పత్రిక ద్వారా ఇంకా ప్రజలకి ఏం చెప్పినా నమ్మించగలుగుతాను, నమ్ముతారు అని చెప్పిన భ్రమల్లో ఆయన ఉన్నారు తప్ప 2019 నుంచి 24 దాకా పాలకుడిగా తానున్నాను, తన పాలనా హయాంలో ఈ అంశాల గురించి ఎందుకు విచారణ చేయలేదు, ఆ రోజు తన దృష్టికి ఇవన్నీ రాలేదా, ఈ రోజైనా సరే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో ఆయన ద్వారా జరిగిన మద్యం అక్రమాలు ఏ విధంగా జరిగాయి అనేది ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అదేమీ లేకుండా తన మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి, తన మీద విచారణ జరుగుతుంది కాబట్టి, తన పార్టీ నాయకులు విచారణకు పిలుస్తూ ఉన్నారు కాబట్టి, తాము వాళ్ళ కోర్టులకు వెళ్ళి పారిపోయి విచారణకు హాజరు కాకుండా వెన్ను చూపి పారిపోతున్న నేపథ్యంలో, తమ మీద దాడులు జరుగుతున్న నేపథ్యంలో, వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో, రేపటి రోజున ఎదురుగా పోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవడానికి ఆస్కారం ఉంది అన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో, ఖచ్చితంగా భవిష్యత్తు తమ కళ్ళ ముందు దర్శనం ఇస్తున్న నేపథ్యంలో ఈ విధంగా సాక్షి ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి కథనాలు నమ్మి కన్ఫ్యూజ్ అయ్యే స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం లేరు కాబట్టి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు కట్టబెట్టారు. 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి వ్యూహం ఫలించింది. ఆ వ్యూహాల మాటున జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అంతటి ఘోరంగా ప్రజలు ఓడించారు. ప్రజల్లో ఒక స్పష్టత ఉంది. స్పష్టత లేనిది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన సాక్షికి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.